యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. మరి ఒక నామం 243, నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. మంచి నామం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సచ్ ఎ ప్లెజెంట్ నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడని హెబ్రీ 13:8 ఉన్నది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఒకటే రీతిగా ఉండేవారిని మనం ఎక్కడ మనుషులను కూడా చూడం, ఏ వ్యక్తులను చూడం. స్వభావం మారిపోతుంది, మనిషి మారిపోతాడు కదా. ఒక దగ్గర ఒకసారి సమయం తీసుకొని నా పాత ఆల్బమ్స్ అన్నీ పెట్టుకొని చూస్తున్నాను. స్కూల్ డేస్లో ఎలాగున్నాను, కాలేజ్ డేస్లో ఎలాగున్నాను, పెళ్ళైనప్పుడు ఎలాగున్నాను. అయ్యో, అన్నీ మారుకుంటూ ఈ స్థానానికి వచ్చాను దేవా. అంటే ఒకటేలాగా ఉంటే ఎంత బాగుంటుంది. అంత ఉండం కదా. కాలం మారుతుంది, నీ వయసు మీరుతుంది, నీ యొక్క శరీరం మారిపోతుంది. అంత మార్పు అన్నమాట. ఈ లోకంలో ఏది చూసినా మార్పే, కానీ మారని వాడెవరు? దేవుడు. దేవుని స్తోత్రం. ఎవ్రీథింగ్ అరౌండ్ యూ చేంజెస్, ఈవెన్ యూ చేంజ్, బట్ గాడ్ డజంట్ చేంజ్. హీ హ్యాస్ నో చేంజ్. ఆయన మాటల్లో మార్పు లేదు, ఆయన వాక్కుల్లో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు. ఆయన అందుకే మార్పు లేని దేవుడు, మారని దేవుడు. నిన్న ఎలాగున్నాడో ఈ విధం అలాగే ఉంటాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. అందుకే యేసు ప్రభు 2000 సంవత్సరాల ముందు ఆయన రోగులను బాగు చేసినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు. అప్పుడు చేసినాడండి. ఇప్పుడు అలా కాదని అనడానికి వీలు కాదు. ఎందుకంటే హీస్ సేమ్ ఆల్ టైమ్. ఆ దినాల్లో దేవుడు చేసిన కార్యాలు ఈ దినాల్లో కూడా చేస్తాడు. మనకు నమ్మకం లేదు, విశ్వాసం లేకనే పొందుకోలేకపోతున్నాం. కానీ నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉండే దేవుడు. దేవుని స్తోత్రం. మనుషులు మారిపోతారు. అందుకే మనుషుల మీద నీ ఆశ్రయం పెట్టుకుంటే నీకు చాలా దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది. దేవుని బిడ్డలుగా మనం మారని దేవుని యందు విశ్వాసమును, మార్పు లేని వాడు మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనలోనే ఉండాలని నీ నమ్మకం, నువ్వు అనుకోవడం. నిద్రలో గుర్తొచ్చింది ఒక మాట. నిద్రలోనే ఉన్నాను కానీ ఆ వాక్యం నోటి ద్వారా పలుకుతున్నాను. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొని ఉండినో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు కదా. ఆ నిద్రలోనే ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మాట వచ్చిందన్నమాట. అవును ప్రభువా, ఏ వ్యక్తినైనా అనుకుంటే దుఃఖమే కలుగుతుంది, కానీ ఏ మనిషినైనా ఆధారపడితే దుఃఖమే కలుగుతుంది. కానీ నిన్ను ఆదుకుంటే యుగ యుగములకు నీవు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు. ఇది రాక్ ఆఫ్ మై సాల్వేషన్, ఏ రాక్ ఆఫ్ ఏజెస్. తరతరములకు నువ్వు దేవుడవు నైనా, నిన్ను ఆనుకోవాలి. అందుకే దేవుని ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు. మనిషిని గురిగా పెట్టుకున్నవారు త్వరలోనే దుఃఖంలో మునిగిపోతారు. ఎందుకంటే మనిషి మారిపోతాడు. అంతే, లోకం అంతే అన్నమాట. మారిపోతారు. అప్పుడు నీకు బాధ కలుగుతుంది. అయ్యో, నీకు వీళ్ళకి ఇంత సహాయం చేసినా కానీ వీళ్ళు నన్ను మర్చిపోయినారా? ఇంత తొందరగా నన్ను మర్చిపోతారండి. లోకం మారిపోతుంది, మనుషులు మారిపోతారు. నీ ప్రేమను గుర్తు చేసుకోరు, నువ్వు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతారు. కృతజ్ఞత లేనివారు. కానీ దేవుడు మారడు. దేవుని మాటల్లో మార్పు లేదు. మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఎన్ని వాగ్దానాలు ఇస్తారండి ఎలక్షన్స్ ముందు, ఎన్ని వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాలన్నీ ప్రింట్ చేసి పేపర్లో కూడా వేస్తారు. ఇది మా లక్ష్యం, ఇది మా విధానాలు, ఇది మా మాటలు. రాసుకోండి, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. ఎలక్షన్స్లో ఓట్లన్నీ వేసి గెలిచిన తర్వాత వారిని కనుమరుగైపోతారు. నీ కంటి ముందుకు కూడా రారు, మీ ఇంటి ముందుకు రారు. వాళ్ళ పత్తా తెలియదు. వాళ్ళు మాట ఇచ్చినారు కానీ నిలబెట్టుకోవడానికి వారికి వీల్లేదు, వారి చేత కాదు.
కానీ దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట అగ్నిలో పుట్టము వేయబడిందంట. ఆయన మాటలన్నీ కూడా పవిత్రమైందని కీర్తనలు 12 ఒకసారి చూడండి, సామ్స్ 12. అవి అగ్నిలో పుటము వేయబడిందని 12:6. కీర్తనలు 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 30 చూడండి, సామెతలు 35. దేవుని మాటలన్నీ పుట్టము పెట్టబడినవే. దేవుని స్తోత్రం. పుట్టము దేనికి వేస్తారు? దేనికి వేస్తారా? బంగారం. వెరీ గుడ్. బంగారమునకు పుట్టము తగినది, వెండికి కొలిమి, బంగారానికి మూస అంటారు, పుట్టము అంటారు. అంటే దేవుని వాక్యము వేల కొలది వెండి బంగారముల కంటే శ్రేష్టమైంది. ఇవి పుట్టము వేయబడిన మాటలు అన్నమాట. టెస్టెడ్ విత్ టైం, టెస్టెడ్ విత్ ట్రయల్స్. అంటే అన్నీ తట్టుకొని నిలబడేది దేవుని వాక్యం, పవిత్రమైంది. దేవుని మాటలన్నీ పుట్టం పెట్టినవి, ఆయనను ఆశ్రయించి వారికి ఆయన కీడం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన నీకు సెలవిచ్చిన మాటలన్నీ కూడా తప్పిపోదు, అన్నీ నెరవేరుతుంది. కాబట్టి ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఎలాంటి వాడంట? కేడం అంట. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఆయన కేడంగా ఉంటాడు, ప్రార్థించడానికి వెనకాడదు. నాకు చాలా అర్థమైంది ఒక్క కార్యం ఏంటంటే, నిన్ను ప్రార్థన చేయకుండా చేసేది ఎవరంటే సాతానుడు. నువ్వు బాగుపడడం వానికి ఏమాత్రం ఇష్టం లేదు, నీ పిల్లలు బాగుండడం వానికి ఇష్టం లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉండడం వానికి ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వదింపబడడం ఇష్టం లేదు. కాబట్టి మొట్టమొదట గొడ్డలి పెట్టి ఎక్కడ పెడతాడని? ప్రార్థన జీవితానికి పెడతాడు. విల్ అటాక్ యువర్ ప్రేయర్ లైఫ్ సో దట్ యూ విల్ జస్ట్ గో డౌన్ బై డౌన్. అంటే కిందికి వెళ్ళిపోవడానికి వానికి ఇష్టం అనమాట. అందుకే సాతాను యొక్క తంత్రాన్ని గుర్తుపట్టాలి, ఓడగొట్టాలి, ప్రార్థనకు దిగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా తల్లి చాలా ప్రార్థన చేసేది, నాకు గుర్తుంది, చాలా జ్ఞాపకం వస్తుంది నాకు అమ్మ ప్రార్థనా జీవితం. మొరపెట్టి కన్నీళ్లతో మాకు ప్రార్థన చేసేది అనమాట. ఆడున్న స్థలం అంతా ఇట్లా కదిలిపోతుందా అని అనిపించేది ఆమె కన్నీళ్ళు అనమాట. ఆమె ఇక్కడ పందిరి ఉండేదండి, తాటాకులతో మా నాన్నగారు వేసినాడు ఇది కట్టకముందు. అమ్మ ఏం చేసింది, నేను ఒకసారి స్కూల్ నుండి వస్తున్నాను, ఇక్కడే సెంట్ పాయస్లో చదివినా నేను. ఆ బ్యాగే పట్టుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ తాటాకుల దాంట్లో అమ్మ ప్రార్థన చేస్తూ ఉందనమాట. ఓ ఎంత దేవునితో పెనుగులాడుతుంది అనమాట. నేను దగ్గర వచ్చి కూర్చున్నా, చాలాసేపు ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. నాకు చిన్నగా ఉన్నా కాబట్టి నాకు ఒక అనుమానం వచ్చింది, అసలు ఈమె ఏడుస్తుంటే ఎవరు చూస్తున్నారు, ఎవరు ఈమె ప్రార్థన వింటున్నారు. ఇట్లా అన్నాను, ఇట్లా పిలిచిన అనమాట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు లేరు కదా ఇక్కడ, ఎవరు వింటలేరు కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు అమ్మ నన్ను దగ్గర తీసుకొని చెప్పి, బిడ్డ దేవుడు నేను గొప్ప వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎంత కష్టపడేది. ఇప్పుడు ఒక కూత వేస్తే చాలు అందరూ వచ్చేస్తారు కదా. ఆ దినాల్లో చాలా ప్రయాసం అన్నమాట జనాలను సమకూర్చడం. ఇప్పుడు ఒక SMS ఒక్కటి నొక్కితే 7,000 మంది పోతుంది నోటీస్. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ప్రతి దినము 5-6 ఛానల్స్లో దేవుని వాక్యం నిరాటంకంగా 7 సంవత్సరాల నుండి ప్రకటిస్తున్నాను. అది ఎవరు ప్రార్థన చేసినారు? ఆ తల్లి మొరపెట్టింది దేవుని సన్నిధిలో. మా నాన్నగారు బైబిల్ పట్టుకొని 20 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి సువార్త చెప్పేది. ఒక రొట్టె చేస్తే దాని సగము నాన్నగారు తినేది, సగము పాస్టర్ పిటి చాకో గారు అని చిలకలగూడ వారి సమకాలికులు. ఇక్కడ పిండి లేదు, ఒక్క రొట్టెకే ఉంటుంది పిండి. సగం సగం తిని వాళ్ళు 20 మైళ్ళు నడిచేదంట సువార్త చెప్పడానికి. ఈ దినాల్లో అతి వేగంగా టీవీ ద్వారా పల్లెలు మూలలు మరి భారతదేశంలో మాత్రం కాదు, కంప్యూటర్లో సర్వలోకానికి సువార్త అందిపోతుంది. దేవుని స్తోత్రం, చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. ఆయన మాట తప్పడు. చూడండి, వారికి దేవుడు మాట ఇచ్చినాడు, వారు దేవుని కార్యాలు కొంత మట్టుకు చూశారు, మిగిలిన కార్యాలన్నీ కూడా వారి సంతానం ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు దీవిస్తాడు, సంఘాన్ని దీవిస్తాడు, మనల్ని అందరినీ దీవిస్తాడండి. మత్తయ్య పాస్టరు, రేచలమ్మ, వారి మూలాన మనమంతా దీవింపబడతాం. దేవుని స్తోత్రం. ఇక్కడ వారికి వాగ్దానం ఇచ్చినాడు దేవుడు, నీ సంతతి నేను ఆశీర్వదిస్తానంటే సంతతి అంటే కేవలం శారీరకం పుట్టిన బిడ్డలు కాదు,
ఆత్మలో పుట్టిన బిడ్డలందరూ దీవింపబడతారు. దేవుని స్తోత్రం. నేను ఆకాశ నక్షత్రాల్లా నేను చేస్తాను, ఇసుక రేణువులో చేస్తానంటే దేవుడు అట్టగా మనల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు తన మాటలు తన భక్తులకు తెలియజేస్తాడు, అవి నెరవేరుస్తాడు. విశ్వాసులకు తెలియజేస్తాడు, తను నమ్మిన వారికి మాట ఇస్తాడు. అందుకే యేసు మాట నమ్మాలి. యేసు మాట 1,000,000 రూకల మూటనంట, అంత విలువైంది. దేవుని మాటలు, మార్పు లేని మాటలలోని విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు లాబాను దగ్గర సేవ చేస్తాడు కదా. ఎన్ని సంవత్సరాలు చేస్తాడు ఎవరైనా చెప్తారా? మొదట ఎవరి కొరకు చేస్తున్నాడు? రాహేల్ కొరకు చేస్తే ఎవరిని ఇచ్చి పెళ్లి చేసినారు? లే. మళ్ళీ రాహేల్ కావాలంటే మళ్ళొక 7 సంవత్సరాలు. 2 భార్యలు, పిల్లలు, ఆస్తులు, మరి పాడి పంట అంతా పెరిగిపోయిన తర్వాత లాబాను మరి ముఖం మార్చుకున్నాడంట ఒకసారి. ఎందుకంటే తన కుమారులు కోపగిస్తున్నారు, ఉన్నదంతా వీళ్ళకే పెడతావా ఆడపిల్లలను? ఆ యాకోబు అనేవాడు వచ్చినాడు, అంతా ఆస్తి అంతా ఊడ్చుకొని వెళ్తున్నాడు. అలాగూ మరి లాబానుతో వారు కోపగించినప్పుడు లాబాను ముఖము మార్చుకున్నాడంట. ఆదికాండం 31:1-3 చూడండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దానివల్ల ఈ అవదాస్తి సంపాదించిన చెప్పుకున్న మాటలు యాకోబు వినాను. మరి అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పాను. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు కొందరు ముఖాలు చూస్తే నిన్న మొన్న ఉన్నట్టు ఉండదు, మారిపోతారండి. మొదట ఎంత ప్రేమ, మళ్ళీ కొద్దిగా రోజు ఆ ప్రేమ అంతా ఎటు గారిపోయిందో తెలియదు. ప్రైజ్ ద లార్డ్ కూడా చెప్పారు. మారిపోతారు మనుషులు. నథింగ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రేమ అని మనం వార్తల్లో చూస్తాం కదా, ప్రేమ అని చెప్పేసి. నీకు తెలివి ఉండాలి. ఎన్ని జ్ఞానయుక్తమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నువ్వు వింటున్నావు కదా. మనుషులను ఆశ్రయిస్తే శాపగ్రస్తం అని తెలియదా నీకు? పెద్ద రాజే రాస్తున్నాడు కదా, రాజులకు రాజు, మహారాజు దావీదు అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది రాసింది ఎవరు? దావీదు మహారాజు. మహారాజే అంటున్నాడు, రాజులను నమ్ముకోకండి, దేవుని నమ్మండి, మనుషులను నమ్మకండి, దేవుని నమ్మండి. ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉన్నావో తెలియదు, ఆత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరినైనా ఆశ్రయిస్తున్నావా? ఏ మనిషినైనా నువ్వు ఆనుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడే గద్దిస్తున్నాడు ఈరోజు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడే నీకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఒక నామం 244, ఓదార్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓదార్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు. రోమా 15:6 ఉంది. రోమన్స్ 15:6. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియకు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కర్త అని చాలాసార్లు వింటారు కదా మీరు, వాక్యంలో చూస్తూ ఉంటారు. ప్రేమ సమాధానములకు కర్త, ఆదరణకు కర్త, విశ్వాసమునకు కర్త, ఇంకా ఇలాగ చాలా మాటలు. అంటే ఆశీర్వాదమునకు కర్త, అంటే హీఈస్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీ బ్లెస్సింగ్. మరి ఇక్కడ ఓర్పునకు ఆదరణకు కర్త అంటే ఆయన దగ్గర ఉండే నీకు ఈ ఓర్పు, సహనము, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ప్రవహించాలి. ప్రార్థన చేయాలన్నమాట ఓర్పు కొరకు. ఆయన ఓర్పుకు కర్త, ఓర్పుకు ఆదరణకు కర్త, సమస్త విధమైన ఆదరణను అనుగ్రహించువాడు అని మనం మరి వాక్యంలో చూసిన సమస్త విధమైన ఆదరణను అనుగ్రహించు ఓర్పు. అది ఆత్మఫలం. ఆత్మఫలం చెప్తారా కంఠపాఠంగా? దాంట్లో ఓర్పుకు సంబంధించిన నామం ఏంటి? దీర్ఘశాంతంలో లాంగ్ సఫరింగ్. అది ఓర్పుకు ఒక పర్యాయ పదం. సహనము మరి ఒక పర్యాయ పదం. సహనం, ఓర్పు అంటే
మరి ఓర్పు, సహనము, దీర్ఘశాంతం వీటన్నిటికీ భావము ఒకటే అని మనకు అర్థమవుతుంది. దేవుని వాగ్దానాలు పొందుకోవాలంటే ఓర్పు కావాలి కదా. ఎప్పుడో వాగ్దానం ఇచ్చిన నీకు 20 సంవత్సరాల ముందు, మరి పొందుకోవాలి 20 సంవత్సరాల దాకా ఏం కావాలి నీకు? ఓర్పు కావాలి. ఆయన ఓర్పుకు ఆదరణకు కర్త. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఆదరిస్తాడు, నీకు సహనం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ ఓర్పు అనే సుగుణం దేవుని యొద్ద నుండి రావాలి. ప్రార్థించాలి. ఓర్పు ఎలా కలుగుతుందండి? మీరేమంటారు? ఓర్పు శ్రమల ద్వారానే కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు నీ జీవితంలో వస్తుందో అంతగా నీకేం కలుగుతుంది? ఓర్పు. నాకు శ్రమలే వద్దనుకుంటే నీకు ఓర్పే ఉండదని అర్థం. అందుకే ఒక యవనస్తుడు ప్రార్థించమని పాస్టర్ గారిని అడిగినారాడు. అయ్యా నాకు ఓర్పు కావాలని ప్రార్థించమంటే ఆ పాస్టర్ వెంటనే యవనస్తుడు తల మీద చేతుల నుంచి ఈ బిడ్డకు శ్రమ దయచేయమని ప్రార్థించినాడు. ఎవరన్నా ఇష్టపడతారా శ్రమ ఇవ్వమంటే? అప్పుడు వాడు భయపడి, అయ్యా పాస్టర్ గారు నేను ఓర్పు అడిగితే మీరు ఏంటి శ్రమ అని ప్రార్థన చేసినారు ఏంటంటే, యవనస్తుడా మరి నీకు ఓర్పు కావాలంటే మరి ఏ మార్గం లేదు, అది శ్రమల ద్వారానే వస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, శ్రమ మీకు ఏం కలుగజేస్తుంది? ఓర్పును కలుగజేస్తుంది. ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, 5:3 వచనంలో. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును మీరు అతిశయపడాలి. శ్రమ వచ్చిందంటే అతిశయపడాలి. శ్రమ వస్తే కృంగిపోవడం కాదు. శ్రమ రాగానే ముఖం మార్చుకుంటారు కదా, నొసటి మీద అంతా కూర్చుని మూతి అంతా వికారం చేసుకోదు దేవుని బిడ్డలు. శ్రమల్లో ఏం చేయమన్నాడు? ఆనందించమన్నాడు, అతిశయపడు. అట్లా ఇలా చేస్తున్నారా మీరెవరైనా? శ్రమ రాగానే దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఇది కూడా నా మేలు కొరకే, దీంట్లో ఎన్నో పాఠాలు దేవుడు నాకు నేర్పిస్తాడు, నాకు ఓర్పు అనే సుగుణం ఇస్తాడని ఎంతమంది అనుకుంటారు? ఓర్పు శ్రమల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. కోడిగుడ్డు ఓర్చుకుంటే పట్టెడంతా ఇది అవుతుందంట. కోడిగుడ్డు ఓర్చుకుంటే ఎంత అవుతుందంట? పట్టెడు. ఎట్లయితుంది పట్టడి? 21 రోజు కోడి కింద ఉండాలి ఆ గుడ్డు. 21 రోజు. 21 రోజు మీరు ఒక దగ్గర కూర్చుంటారా మీరు? ఎట్లా కూర్చొని అంత ఓర్పు కావాలి పాపరే. మరి కోడిగుడ్డుకి ఎంత ఓర్పు అండి? కోడి పెట్ట కింద 21 రోజులుంటే అది పిల్ల అవుతుంది. ఆ పిల్ల ఏ రూపంలో వస్తుంది? తల్లి రూపంలోనే ఉంటుంది పిల్ల కదా. దేవుని దగ్గర కూడా కనిపెడితే, దీర్ఘకాలం ప్రార్థించి కనిపెడితే నీకు యేసు స్వారూప్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఈ కోడి పిల్ల పెరిగి అది బుక్కుతూ ఉంటుంది. ధాన్యాలు, ఆ ధాన్యం, ఈ ధాన్యం, ఈ వాగ్దానం, ఆ వాగ్దానం, ఆ వాగ్దానం, ఈ వాగ్దానం తింటూ ఉంటుంది అన్నమాట. తిని ఏ రూపంలో వచ్చేస్తుంది? తల్లి ఆకారంలో, తల్లి ఆకృతిలో వచ్చేస్తుంది. తర్వాత అది మరి ఆ కోడిని దాన్ని కోసి వండితే ఎంత అవుతుందంట? అది పట్టెడంత అవుతుంది. అది ఏదైనా అంతే అండి. యూ కెన్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీథింగ్. దేవుని మీద ఆనుకొని దేవుని వాగ్దానాలన్నీ నీవు నీ హృదయంలో దాచుకొని ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తుంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు. దేవుని స్తోత్రం. ఒక మాట మీకు గుర్తు చేయాలి. యెషయా 30లో ఉంది ఆ మాట. దీర్ఘకాలము ప్రార్థన చేసి శ్రమలను సహిస్తూ ఓపికతో దేవుని కొరకు ఎదురు చూసే వారికి దేవుని జవాబు వచ్చినప్పుడు ఎట్లుంటుంది? యెషయా 30:26 చూడండి. యెషయా 30:26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండను. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు ఉండును. బ్రైట్ ఉంటుంది అన్నమాట లైట్. అంతగా దేవుడు మిట్ట మధ్యాహ్నం వలె నిన్ను ప్రకాశింపజేస్తాడు. అంటే ఎన్నో సంవత్సరాలు ఏడుస్తూ, మూలుగుతూ, అలసిపోతూ, నీరసిస్తూ, ప్రార్థన మానకుండా, విసుకకుండా దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఒక్కసారి వచ్చేస్తుంది జవాబు. అలాగూ నీకు ఓర్పు సహనంతో ప్రార్థనలో నువ్వు పట్టుదల కలిగి ఉండాలి. హెబ్రీ 10:35-36 వచనాల్లో ఇలా ఉంది. మీ ధైర్యమును మీరు విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లల గురించి ఒక దర్శనం కలిగి ఉండి ఆ దర్శనము నెరవేర్పు కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి, అడగాలి. ఒక దినం వచ్చేస్తుంది, అది అయిపోతుంది. అలా
నా గురించి నా తల్లి ఒక దర్శనం కలిగి ఉండింది అప్పుడే. నువ్వు సేవ చేయాలి, ఈ మందిరం అంతా నిండిపోతుంది, మందిరం బయట కూడా మరి జనాలు కూర్చుంటారు, మిద్దల మీద కూర్చుంటారు, అక్కడి వరకు ఉంటారు జనాలనే అమ్మ. అప్పుడు అసలు దేవునే నమ్మకుండా నేను మరి దూరంగా ఉండే దినాల్లో అమ్మ ఇది ప్రవచించింది అన్నమాట. నేను దేవుడు వాడుకుంటాడు. అంత మంచి మాట అండి. ఎందుకంటే మరి ఆమె కనిపెట్టింది, ప్రార్థించింది, దేవుని వాగ్దానాన్ని పొందుకుంది, అది నెరవేరింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అసాధ్యమైనవన్నీ సాధ్యపరిచే దేవుని యొద్ద నువ్వు ప్రార్థన చేసి ఆయన ఇచ్చే మాటను పొందుకొని దాని నెరవేర్పు కొరకు పట్టుదలతో నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నీకు ఓర్పు అనుగ్రహిస్తాడు, సహనం అనుగ్రహిస్తాడు. కొన్ని కుటుంబాల్లో సహనమే ఉండదండి. ముఖ్యంగా స్త్రీలకు సుగుణం అంటారు. ఏంటది? సహనం. సహనం అనేది తప్పకుండా ఒక క్రైస్తవ స్త్రీకి అది ఒక అట్రిబ్యూట్ అన్నమాట, ఒక జెమ్, అది ఒక జ్యువెల్ లాంటిది అన్నమాట. నీ కంఠానికి హారం లాంటి సహనం. నీకు ఓర్పు కావాలి, సహనం కావాలి, ప్రార్థన చేయాలి. తిరుగుబాటు చేసే బిడ్డల కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు విసుకక, మీరు అలసిపోకుండానట్లు పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని అతన్ని మీరేం చేయాలట? తలంచుకొనుడి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకు ఉండు నిమిత్తం పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. యేసు ప్రభు అప్పుడే చెప్పినాడు, ఎవడైనా నన్ను వెంబడిస్తే ప్రతిదినం తన సిలువెత్తుకోవాలి. నా నిమిత్తము, నా నామం నిమిత్తం మిమ్మల్ని ద్వేషింపబడతారు, మిమ్మల్ని చంపుతారని కూడా చెప్పినాడు. ఆయనను మీరు ధైర్యం విడిచిపెట్టకూడదు, ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు చేత మీ ప్రాణములను మీరు ఏం చేస్తారు? దక్కించుకుంటారని లూకా 21లో మాట ఉందండి. ఒకసారి చదువుదాం ఆ లూకా సువార్త 21:16. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను. లూకా 21:16 నేను చదివేది. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది. అవును, హల్లెలూయా. మీకు ఇన్ని బాధలు వస్తాయి. సొంత వారే మిమ్మల్ని అప్పగిస్తారు, సొంత వారే మిమ్మల్ని చంపుతారేమో, ద్వేషిస్తారు, కారణం లేకుండా ద్వేషిస్తారు. కారణం లేక ద్వేషం. ఆ ద్వేషం ఏం కారణం? ఏముండదు, కానీ తిడుతూ ఉంటారు. అయినా వాటన్నిటిని భరించడానికి ఆ ఓర్పు, ఆ సహనము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అనుగ్రహిస్తాడు. ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటాడు. ఓర్పు చేత మనం వాగ్దానాలను స్వతంత్రించుకోవచ్చని, ధైర్యాన్ని వదిలిపెట్టొద్దని. మరి ఆసక్తి విషయం ఇంకో మాట రోమా 11:12 చూడండి. రోమన్స్ 12:11-12. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం. నిరీక్షణలో సంతోషించాలి. దేని కొరకైనా ప్రార్థన చేసి వేచి ఉన్నావంటే, కనిపెడుతున్నావంటే నీకు సంతోషం ఉండాలి. పెద్ద భారంగా, దుఃఖంగా ఎంచుకోవద్దంట. యు రిజాయిస్ ఇన్ హోపింగ్ గాడ్. ఆ నిరీక్షణలో నీకు ఆనందం ఉండాలి. శ్రమ యందు ఏముండాలంట? ఓర్పు ఉండాలి. ప్రార్థన ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఓర్పు కొరకు ప్రార్థన చేయాలి. ప్రతిదీ ఓర్పు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, అంతము వరకు సహించువాడు రక్షణ పొందుతాడని. 24 మత్తయి సువార్త 24లో నేను ఆ మాట చూశాను. అంతము వరకు సహించువాడు రక్షణ పొందుతాడు అంటే అదొకసారి చూడండి, చూద్దాం. కష్టాలు, శ్రమలు, దుర్దినాలు ఇవన్నీ మనకు ఇబ్బందులు కలుగజేస్తుంది. అయినా అంతము వరకు నువ్వు సహిస్తే రక్షణ కలుగుతుంది. మత్తయి 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. 13వ వచనం, అంతము వరకు సహించిన వాడెవడో
వాడే రక్షింపబడు. అంతకుముందు 12 వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అదే ఇంత నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అన్నప్పుడు మనం ధ్యానించినాం కదా, అనేకుల ప్రేమ ఏమైపోతుంది? చల్లారు. ముందున్న ప్రేమ ఉండదు. అయినా దేవుని మీద ఆశ్రయం నీకు ఉండాలి. అంతవరకు సహించాలి, అంతవరకు సహించాలి. ఎందుకంటే వివాహ జీవితంలో నీవు ఒప్పందాలు చేసుకున్నావు దేవుని సమక్షంలో. కష్టమైన, నష్టమైన, రోగమైన, మరి అనారోగ్యమైన, ఏదైనా ఇబ్బంది కలిగిన, ఏదైనా నేను నీతో ఉంటాను, మరణము మనల్ని వేరు చేసేంత వరకు ఒకరిని విడిచి ఒకరు ఉండమని మీరు ఒప్పందం అది గుర్తు చేసుకోవాలి. అప్పుడు దేవుడు సహనం ఇస్తాడు. దేవుని ఎదుట చేసుకున్న మరి ఒప్పందాలు, వౌస్, మ్యారేజ్ వౌస్ ఆర్ వెరీ ప్యూర్, హెవెన్లీ, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. నువ్వు ఒప్పుకున్నావు, నీ నోటితో ఒప్పుకున్నావు, నేను ఉంటాను, మరణం వరకు నమ్మకంగా ఉంటాను అన్నావు కదా. మరి అప్పుడు ఆ నమ్మకత్వాన్ని నీ గుర్తు చేసుకోవాలి. ఆ మ్యారేజ్ వౌస్, అప్పుడు నువ్వు సహించుకో, సహనం వస్తుంది నీకు. ప్రార్థన చేయాలి, శక్తి పొందాలి. ఇప్పుడు తిట్టినప్పుడల్లా తల్లిగారి ఇంటికి పోవాలంటే ఆ కాపురం ఎట్లా నిలబడుతుందండి? భర్తలు అన్నప్పుడు తిడతారు, కొద్దిగా కోపగిస్తారు, ఎందుకంటే వారు ఏలువారు, మనల్ని ఏలేవారు కదా. అప్పుడప్పుడు మన ప్రవర్తన వారికి నచ్చదు, కొద్దిగా ఇంట్లో కొద్దిగా అసమాధానం వస్తుంది. అది న్యాచురల్. అది మీరు అనుకుంటాను మీ ఇంట్లోనే ఉంది కలహం అని, సేవ చేసే వారి ఇంట్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎందుకంటే సైతాంతో పోరాటం కదా, పోరాడి గెలవాలి కాబట్టి ఇంకెక్కువ పరీక్షలు ఉంటాయి సేవ చేసేవాళ్ళు. కానీ తెలుసు దేవుడు అన్నిటి నుండి విడిపిస్తాడని. వెంటనే ముళ్ళ సదురుకొని తల్లిగారింటికి పోతే నీ కుటుంబం ఎట్ట నిలబడుతుంది? కాబట్టి నీవు సహించుకొని అన్ని సమస్యలకు తట్టుకొని నిలబడి భర్త కొరకు ప్రార్థన చేస్తూ నీ యొక్క సాధువైన మృదువైన స్వభావంతో ఆయనను ఏం చేయాలి? నువ్వు సంపాదించుకోవాలి ప్రభు కొరకు. అవునా కదా? ఏమంటారు? ఆయనకు వచ్చింది కోపం, నీకు వచ్చింది కోపం, నువ్వెంత నేనెంత అంటే ఎట్లా నిలబడతాడు కాపురం? అందుకే ఆ స్త్రీ మీద అంత బాధ్యత పెట్టినాడు దేవుడు. ఎందుకంటే ఆమెకు శక్తి కూడా ఉందన్నమాట. నన్ను అడిగితే మీరేమన్నానండి, స్త్రీకి ఎక్కువ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదండి. దేవుని స్తోత్రం. ఎక్కువ ఆత్మతో నింపబడింది స్త్రీ. ఎందుకంటే ఆమె ప్రయోగం అలాగుంటే ఇంట్లో అన్ని పనులు, అంత సహనము, అంత వినియోగం చేస్తుంది. ఆమె ఆత్మను ఆ విధంగా మరి వాడుకుంటుంది. కాబట్టి ఆమె ఎక్కువగా దేవుడు అనుగ్రహిస్తాడు. హీ విల్ ఫిల్ హర్ మోర్ అండ్ మోర్. ఓర్పునకు ఆదరణకు కర్త అయిన దేవుడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 4 నామముల ద్వారా మమ్మల్ని అందరినీ చెక్కినారు నాయన. శిల్పి చేతుల శిల వంటి మమ్మను నీ రూపంలోకి చెక్కుతున్న విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దోషములన్నిటినీ క్షమించే దేవుడమని, మా సంకటములన్నిటినీ కుదుర్చేవాడమని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడమని, ఓర్పునకు ఆదరణకు కర్త అయిన దేవుడమని ఈ నామములు ధ్యానించి మేము ఆత్మలో ఎంతో బలపడినామో ప్రభువా. దేవుని వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించు, ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.
పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము